యోధా గోత్రాన్ని ఎన్నుకున్నాడు. ఈ యోధా అనగా స్తుతి చెల్లించుట. నీవు రక్షించబడిన వ్యక్తివైనా, ప్రార్థనకు వస్తూ ఉన్నా, దేవుని వాక్యం వింటూ ఉన్నా, దేవుని వాక్యం చదువుతున్నా, స్తుతి అనేది నీ నోట్లో ఉండాలి. నీవు నిత్యము చేయగలిగిన పని ఏమిటంటే యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేయగలిగిన ఒక వంశంలో నీవు పుట్టాలి. చాలామంది రకరకాల వంశాల్లో పుట్టారు, వాళ్ళ వంశాలు గొప్పగా ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు, ఈ సంఘంలో యోధా గోత్రికులు ఉన్నారా? ఇదిగో ఈ ఆరాధనకు వచ్చిన వాళ్ళు యోధా వంశపు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యోధా వంశపు వాళ్ళు అంటే అర్థం ఏమిటంటే స్తుతించేవాళ్ళు ఉన్నారా? చాలామంది పంచి పెట్టేవాళ్ళు ఉన్నారు, వరుసల్లో కూర్చోబెట్టేవాళ్ళు ఉన్నారు, రొట్టెను మిగిలితే గంపలకు ఎత్తేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుని పని కొరకు కావలసిన వారు నిరంతరం యెహోవాను స్తుతించే వంశము కలిగిన వారు కావాలి. నీ వంశం పేరేమిటి అనగానే, నా వంశం పేరా నేను స్తుతించేవాడను. మరి ఈ రోజున స్తుతించేవాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. హబక్కు అనే దైవజనుడు చూస్తే అతడు అంటాడు, శాలలో పశువులున్నను లేకపోయినను అదంతా నాకు అనవసరం, చేతికి పైరొచ్చినా రాకపోయినా నేను ఇంకను యెహోవానే స్తుతిస్తాను. యోధా అనగా మనకు ఇంకొక భావన తెలుసు, అదేమిటి? గర్జించు సింహము. యోధా గోత్రపు సింహము మన యేసు. ఆమేన్. ఆ వంశములో నీ ఉందువుగాక. అంటే యోధా గోత్రములో మొదటిది స్తుతి అనే దూపం ఉండాలా. రెండవది యోధా గోత్రపు సింహము నీ దేవుడైతే వీరు ఆయన పిల్లలై ఉండాలి. సింహానికి ఒక లక్షణం ఉంది, ఏమిటో తెలుసా? అది గర్జిస్తుంది. సాతాను ఎక్కడ పడతాడో మనం ప్రత్యక్షమవుతున్నాడు. పలకరించడమే కాదు, అనుమతి లేకుండా ఇళ్లల్లో దొరబడుతున్నారు. యేసుదేవుడు తన శిష్యులందరినీ చూచి ఇద్దరికి పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? ఈ ఇద్దరు ఊరిమిడివారు. సంఘానికి అధికారం ఇచ్చాడు. ఏమని? సంఘము ఎదుట పాతాళ ద్వారములు నిలువనేరం. అంటే అర్థం ఏమిటి? ఆధిపత్యం నీది, గర్జన నీది. నువ్వు గర్జించడం మొదలు పెడితే వాడు గడగడ గడగడ వణుకునగాక. నువ్వెవరవో తెలుసా? చచ్చిన అనుభవాలలో సహవాసం చేయకూడదు. యోధా గోత్రపు సింహపు పిల్లవైన నీవు చచ్చిన వస్తువుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు ఎక్కడ సంచరించినా సాతానును చూచినప్పుడల్లా గర్జించగలిగిన ఒక రోషం ఇదిగో ఇతగాడికి ఉంది. దేవుడు అంటున్నాడు, ఈ బెసలేలు నాకు పనికొస్తాడు. ఇతడు స్తుతించే వంశంలో పుట్టాడు, సింహ గర్జన కలిగిన వ్యక్తి. మరో విచిత్రమైన అనుభవం ఏంటంటే చచ్చిన వాటి దగ్గరికి వెళ్ళాడు. ఇతడు ఎప్పుడు జీవాధిపతి అయిన దేవుని బిడ్డకు అనుకూలంగానే నడుస్తాడు.